ఈ జనరేషన్‌లో కొంతమందికి ఇప్పుడు చెప్పినది అప్పుడే మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటేందంటే ఒక మాలాంటి వాళ్ళు అంటే మా స్టేజ్ నుంచి మీరు వెళ్లారు. మాలాంటి వాళ్ళను ఎంతో మందిని మీరు చూసి ఉంటారు. మాక్సిమం 90 కిడ్స్. ఇప్పుడు 20 కిడ్స్ ఇంకా అట్లా మిలీనియల్స్ యెస్. అంటాం. అట్లా అవుతూ ఉంటారు. Yeah. జ్ఞాపక శక్తి లోపించడానికి గల కారణాలేమంటారు అసలు? బీట్ అనే ఒక కాన్సెప్ట్ అండి. Yes. BEAT ఇవన్నీ మై ఓన్ కాన్సెప్ట్స్. ఓహ్! నైస్. బీట్ కానిస్టేబుల్. బీట్ కానిస్టేబుల్స్ అని రాత్రిపూట తిరుగుతుంటారు కదా, అవునవును. వాళ్ళని విసే బీట్ కానిస్టేబుల్. అవునవును. అవర్ పర్సనాలిటీ డిపెండ్స్ అపాన్ వాట్ యు బ్రీత్. హ్మ్. అంటే శ్వాస మరి పొట్టి శ్వాస ఉండొద్దు, వీలైనంత వరకు లాంగ్ శ్వాసలు ఉండాలి. అది మనం కొంత మెడిటేషన్లో, యోగాలో వీ కెన్ లర్న్ ఇట్. చెడు గురించి ఎప్పుడు ఆలోచించవచ్చు. చెడు థాట్ వచ్చిందంటేనే యూ షుడ్ నాట్ అలో ఎంట్రీ ఇన్ టు ఇట్. మైండ్లోకి థాట్, రాంగ్ థాట్ ఎంట్రీ ఇవ్వరాదు. ఒక చౌకీదారిని పెట్టాలి, ఈ విల్ నాట్ అలో వితౌట్ యువర్ పర్మిషన్. సో వాట్ యు బ్రీత్, వాట్ యు ఈట్ అండ్ వాట్ యు థింక్ మీద మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మెమరీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టెక్నిక్స్ కూడా ఉన్నాయి, అంటే హౌ టు డ్రా బ్యాక్ అని. సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే, అంటే ఒక స్టోరీ ఫామ్లో సీక్వెన్స్లోనే మన ఒక నరేషన్ ఫామ్లో గుర్తుపెట్టుకుంటే వీ కెన్ గైడ్. సబ్జెక్టును కూడా అలా చేయొచ్చు. రైట్. సైకాలజీలో అలాంటి ప్రక్రియలు ఉన్నాయి. సైకాలజీ అక్కర్లేదు, ఇట్స్ ఎ కామన్ సెన్స్, చిన్న విషయమే. మీరు ఏదైనా ఒక 20-30 ఐటమ్స్ పేరు రాసుకోండి, ఎనీ ఐటమ్స్, అండ్ యూ లింక్ ఇట్ సీక్వెన్షియల్గా లింక్ చేసి మళ్ళీ ఒకసారి అది రిపీట్ చేసుకోండి. దెన్ యూ కెన్ రిపీట్ ఆన్ యువర్ ఓన్.